కార్తీక మాసంలో వనభోజనాలు చాలా ఇంపార్టెంట్. ఊర్లో ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్లి తినేవాళ్ళం. ఊర్లోనే చాలా చోట్ల పెడతారనమాట. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత అలాంటివి చాలానే దూరం అయిపోయినాయి. ఈసారి మా ఫ్రెండ్స్ అయితే అది మిస్ కాకూడదని అనుకున్నారు. సో వాళ్ళేమో అందరూ ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వండుకుని వెళ్ళి బొటానికల్ గార్డెన్లో ఉసిరి చెట్టు దగ్గర తిందామన్నారు. ఓకే అని చెప్పి నేనేమో పప్పు మామిడికాయ పెరుగు పట్టుకెళ్ళాను. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అనమాట. మేము ఒక ప్లేస్లో మీట్ అవుదాం అందరం అనుకున్నాం. మా ఫ్రెండ్ అర్చన వాళ్ళ షాప్ ఉంది. సో ఆ షాప్లోనే అందరం మీట్ అవుదాం అని అనుకున్నాం. ఇంతమంది వెళ్ళాలి అంటే ఖచ్చితంగా క్యాబ్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మదన్ అనే పిల్లలందరినీ తన కారులో తీసుకెళ్ళిపోయారు. ఇంకా అన్నయ్య కారులో పిల్లల్ని సేఫ్గా తీసుకెళ్ళిపోతారు కదా, ఇంక మిగిలిన వాళ్ళం పెద్దవాళ్ళమే కాబట్టి సో 2 క్యాబ్స్ మాట్లాడుకుని అందరం డివైడ్ అయ్యి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెళ్తున్నప్పుడే మా ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. బొటానికల్ గార్డెన్లో 3 గేట్స్ ఉంటాయి. మేము 3rd గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాం. మేము మెయిన్గా ఏంటి అంటే బొటానికల్ గార్డెన్ ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు, ఒక ప్లేస్లో మంచిగా వనభోజనాలు ఎంజాయ్ చేసి మా గేమ్స్ అన్నీ ఆడుకోవడానికి ఇది మా మెయిన్ టార్గెట్ అనమాట. సో మేము వెళ్ళేటప్పటికే 1 అయిపోయింది. సో అందుకే ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం అనేది పక్కన పెట్టి మా ఎంజాయ్మెంట్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. మా వాళ్ళందరూ కూడా ఫుల్ జోష్ మీద ఉన్నారు. టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఈచ్ పర్సన్కి 40 రూపాయలు టికెట్. చిన్నపిల్లలకి అయితే బిలో 3 years ఉంటే వాళ్ళకి అవసరం లేదు, బట్ అందరూ అబోవ్ 3 కాబట్టి టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకుని లోపలికి వస్తుంటే నాకు మెట్రో స్టేషన్ గుర్తొచ్చింది. అక్కడ కూడా స్కాన్ చేస్తేనే లోపలికి వెళ్తాం కదా, సో అదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు వీళ్ళు కూడా. సో మేమైతే ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నుండి మొదలవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. మేము ఆడిన గేమ్స్ అన్నీ ఉంటాయి. మెయిన్గా ఏంటి అంటే కబడ్డీ ఆడినప్పుడు ఉన్న కామెడీ క్లిప్స్ అన్నీ ఉన్నాయి. సో మిస్ కాకుండా చూడండి. ఫొటోస్ స్టార్ట్ చేద్దామని కొంతమంది, లేదు ఫుడ్ తిందామని కొంతమంది, లేదు కొంచెం దూరం ముందు నడుద్దామని కొంతమంది, అలా మా బ్యాచ్ మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క డెసిషన్ తీసుకుంటున్నాం. సో అందుకే అందరూ ఒక చెట్టు దగ్గర కూర్చుని ఏం చేయాలి ఏంటి అనేది డిసైడ్ అవుదాం అనుకుంటే ఈలోగా శ్రీదేవి లేదు నేను రౌండ్లు తిరుగుతాను వీడియోలు అంది. ఈలోగా ఒక ప్లేస్ అయితే వెతుక్కుని ఆ బెంచ్ మీద నీట్గా మేము తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టాం. పులిహోర శ్రీదేవి చేసింది. అది పులిహోర బాగా కలుపుతుందని తెలుసు, కానీ మరీ ఇంత బాగా కలుపుతుందని తెలియదు. బిర్యానీ ఏమో లలితక్క, చిక్కుడుకాయ టమాటా నల్లి అక్క, ఫ్రై ఏమో ఒకరు, ఇంకా రేక ఏమో దొండకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇలా అందరూ అన్ని రకాలు, బంగాళదుంప కుర్మా ఏమో అర్చన, ఇలా అన్ని రకాలు చేసుకొచ్చారు. ఇక్కడ అందరం పిల్లలతో కలిసి సాంబార్ అప్పడాలు అయితే మాధవి అక్క, ఇంకా అందరం కలిసి ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే భలే అనిపించింది. ఇంకా పిల్లలైతే ఒక గ్యాంగిల్ కింద ఫామ్ అయ్యారు. మా బుడ్డోళ్ళు హైట్గా ఉన్నారని పెద్దోళ్ళు అనుకోకండి, వాళ్ళందరూ ఇంటర్ 10th ఇలానే చదువుతున్నారు. ఇంకా చూడండి పిల్లలు అయితే మాత్రం నేను హాయ్ చెప్తా అని చెప్పి వచ్చి మరీ చెప్తున్నారు. నేను ఒక్కొక్క ఐటమ్ వేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంది అంటే మెయిన్గా పులిహోర ఉంటేనే అది మంచి కలర్ అసలు, దానితోటి బిర్యానీలు కుర్మాలు ఇవన్నీ పెట్టుకుని ఉంటే భలే అనిపించింది. మా ఊర్లో ఉన్నప్పుడు అయితే శివాలయం గుడి దగ్గర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర అలా భోజనాలు పెట్టుకునే వాళ్ళం. ఇంకా మా సర్నేమ్ వాళ్ళందరూ కలిసి ఒక చోట అలా భోజనాలు పెట్టుకుని సరదాగా అంతర్వేది వెళ్ళడం ఇవన్నీ చేసేవాళ్ళం. నాకు ఇలా వెళ్తే ఎన్ని గుర్తొచ్చినాయి. ఇంక ఉసిరి చెట్టు దగ్గర కూర్చుని అందరం కలిసి భోజనాలు తినడం అయితే స్టార్ట్ చేసాం. వెళ్ళేటప్పుడే 2 మ్యాట్లు కూడా పట్టుకెళ్ళామన్నమాట. సో అలా మ్యాట్లు వేసుకుని కూర్చుని ఒక్కొక్కరం ఆస్వాదిస్తూ తింటున్నాం. పిల్లలైతే గ్యాంగిల్ కింద ఫామ్ అయ్యారు. అసలు వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఫుడ్ని అయితే. పిల్లలు తినిన వెంటనే ఇంక గేమ్స్ స్టార్ట్ చేసేసారు. షటిల్ అవన్నీ కూడా తెచ్చుకున్నారు, వాలీబాల్ అని అవన్నీ తెచ్చుకుని ఇంకా ఆటలు మొదలు పెట్టేశారు. మా వాళ్ళేమో ఫుడ్ మొత్తం తినడం అయిపోయిన తర్వాత వాటర్ తాగిన గ్లాసెస్ అవి ఉంటాయి కదా, సో అవి పార్క్లో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి అవి కొంచెం క్లీన్ చేసేస్తున్నారు. మనమే కదా పడేసింది, తీసేస్తే డస్ట్బిన్లో వేసేస్తే బెస్ట్ కదా అని చెప్పి చాలా మంచిగా ఆలోచించి తీస్తున్నారు. అయ్యో కింద పడుతుంది. నో లిటరింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఎవ్రీవేర్. మాధవి యొక్క మంచి మెసేజ్ కూడా ఇచ్చేసారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంక ఫుడ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ పిల్లలకి గేమ్స్ ఉన్నాయి. అది అమౌంట్ అది కూడా చార్జ్ చేస్తున్నారు. సో అది కూడా ముందు వస్తుంది చూడండి. ఇంక కొంచెం ముందుకు వెళ్తే గ్రీనరీతో భలే ఉంది అసలు.
మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే బొటానికల్ గార్డెన్ చాలా పెద్దది. అది మొత్తం తిరగాలి అనుకుంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఎలా అంటే తిరగడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. అయితే మేమైతే ఎక్కువ చెప్పాను కదా, గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకున్నామని. ఇక్కడ గ్రీనరీ అంతా బాగుంది. సో కూర్చోడానికి కూడా బాగుంటుంది. పిల్లలు ఆడుతున్నప్పుడు వాళ్ళు పడిపోయినా సరే వాళ్ళకి పెద్ద దెబ్బలు తగలవు. ఈవెన్ మనకు కూడా బాగుంటుంది అని చెప్పి మాకు ఈ ప్లేస్ నచ్చి ఇక్కడే చాలాసేపు స్పెండ్ చేసాం. సౌండ్లు రావట్లేదు. ఫుడ్ తిన్న తర్వాత గేమ్స్ ఆడదాం అనుకుంటే మొత్తం అందరూ వచ్చి ఒకరు పడుకుంటున్నారు అంతే. మిగిలిన వాళ్ళు అందరం కూడా వచ్చి అక్కడే కొంచెంసేపు అలా దొల్లుతూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా స్టిల్స్ బాగున్నాయి కదా అని చెప్పి రౌండ్గా ఉండండి, అలా ఉండండి అని చెప్పి రేఖ చెప్తుంది. ఇంకా అది చెప్పినట్టే మొత్తం అందరం కూడా మంచిగా ఫొటోస్ అవి అయితే దిగాము. లక్కీ అయితే వీడియో చాలా బాగా తీసింది అనిపించింది నాకు. అరుంధతి నక్షత్రం చూడమంటున్నారు. పట్టపగలు ఎలా కనిపించిందో మాకు ఇంకా అర్థం కాలేదు. ఏంటి మళ్ళీ ఏ వీడియో మిస్సింగ్ వీడియో అండి ఏమస్టడ్లే చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. ఇంక కబడ్డీ ఆడుతుంటుంటే చిన్నప్పుడు డేస్ అన్నీ గుర్తొచ్చేసినాయి. ఇంకా ముందు క్లిప్ చూస్తుంటే ఇంక నవ్వుతూనే ఉన్నాం. మా బ్యాచ్ మొత్తం కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. చాలా సీరియస్ గా ఆడుతున్నారు. ఇంక కబడ్డీ అయిపోయింది. ఇంకా హౌసీ స్టార్ట్ చేసాము. పిల్లలందరూ కూడా ఇంకా ఆయాసం వచ్చింది, హౌసీ ఆడదామన్నారు. సో ఇంకా అది కూడా మొదలు పెట్టాం. ఇంకా టికెట్స్ అయితే ఒకటికేమో ఒకరికి కావాలని, 2 కావాలని, 3 కావాలని కొట్టుకున్నారు. బట్ శ్రీదేవి అయితే టికెట్ అయితే 2 ఇస్తారు, 2 టికెట్లు 30 రూపీస్ అలా పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఆడుతూ ఉంటే ఫుల్గా ఎంజాయ్ చేసాము. లక్ష్మ ఆంటీ గేమ్ ఆడి అమౌంట్ ఎంత వస్తుందో తెలియదు, కానీ అది సరిపెట్టడానికి ఇంకా జల్దీకింత లైన్స్కింత అని ఎస్టిమేట్ చేసుకోవడానికే మాకు చాలా టైం పట్టేసింది. ఏదైనా పిల్లలు ఒక గేమ్ విన్ అవుతుంటుంటే చాలు నా డబ్బులు అంటున్నారు. నిజంగా శ్రీదేవి అందరికీ చాలా బాగా ప్లాన్ చేస్తూ ఆగండ్రా బాబు అల్లరి చేయకండి అంటే అలా ఆగారనమాట. చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇంకా ఆ గేమ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా సరే కొంచెం పార్క్లో సరదాగా తిరుగుదాం అనుకున్నాం. అప్పటికే ఇంకో దాహం కూడా వేసేస్తుంది. వాటర్ అయితే ఇక్కడ ఫ్రీగానే దొరుకుతున్నాయి. సో వాటర్ అయితే వెళ్ళి తెచ్చుకున్న తర్వాత ఫుల్గా వాటర్ అయ్యి కూడా తాగేసి అలా కొంచెం తిరుగుతున్నాం అనమాట. అప్పటికే 5:30 అయిపోయింది. ఇంక మేము వచ్చిందేమో 1కి. సో ఇప్పటికే చాలా బాగా టైం స్పెండ్ చేసాం. ఇంక గ్రూప్ ఫోటోలు అయ్యి దిగిన తర్వాత ఇంక స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. ఇంక ఈలోగా బుడ్డోళ్ళు రన్నింగ్ రేస్ ఒకటి పెట్టుకుంటాము అందరం కలిసి అని అన్నారు. సరే అయితే స్టార్ట్ చేయండి అని అన్నాం. ఇంకా అందరూ నిలబడ్డారు. కౌంట్ స్టార్ట్ చేయకముందే ముందు వెళ్ళిపోయారు. పాపం లక్కీ ఆగిపోయింది. ఇంకా మళ్ళీ రౌండ్గా తిరిగి వస్తా ఉన్న వాళ్ళు మధ్యలోంచి వచ్చేస్తున్నారు అనమాట. అన్ని చీటింగ్ గేమ్స్ ఆడేశారు. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నాము. సో మళ్ళీ వాళ్ళని మొత్తం అందరినీ గ్యాదర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఈసారి అయితే మాత్రం మేము కౌంట్ చేసిన తర్వాత వెళ్ళండి అన్నాం. సో ఈసారి విన్నారు. కౌంట్ చేసిన తర్వాత స్టార్ట్ చేశారు. మళ్ళీ బుడ్డాగాళ్ళేమో మధ్యలోంచి వచ్చేసారు. లక్కీ అయితే మాత్రం లేదు మొత్తం తిరిగి రావాలంది. సో ఎలా అయితే సుశాంత్, లక్కీ, చిట్టి వీళ్ళందరూ కూడా చాలా బాగా వచ్చారు.
ఇంకా రన్నింగ్ రేస్ అయ్యేటప్పటికి వీళ్ళకైతే ఆయాసాలు వచ్చినాయి, అందరూ కూర్చున్నారనమాట. ఇంక మా వాళ్ళు ఆగుతారా, మేము డ్యాన్సులు చేయాలి, ఇంత దూరం వచ్చి రీల్ చేయకపోతే ఎలా అని చెప్పి స్టార్ట్ చేశారు. సరే మీరు ప్రాక్టీస్ చేయండి, మంచిగా వీడియో తీస్తానన్నాను. ఇంకా మా వాళ్ళేమో పిల్లలకి ఇచ్చేసి నువ్వు కూడా వచ్చాయన్నారు. సో నేను ముందు మీకైతే తీస్తాను, తర్వాత నేను వస్తా అని చెప్పి ఇంక మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసాం. అసలు డ్యాన్సులు చేస్తూ ఇంకా లిటరల్లీ కొంచెం సేపు మొత్తం చిన్నపిల్లల్లోకి వెళ్ళిపోయామేమో అనిపించింది. తర్వాత మేము డాన్స్లన్నీ కూడా ఫుల్గా చేసేసి ఫుల్గా అసలు పిచ్చగా ఎంజాయ్ చేసి అయితే కంప్లీట్ చేసాము. పాపం వాళ్ళకి రీల్ తీస్తామని చెప్పి మేము సెల్ఫీతో వీడియోలు తీసుకుంటున్నాము. వాళ్ళు మీరు మొత్తం చీటింగ్ చేశారని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా మధ్యలోంచి. ఇదేంటి పిసిగా అల్లుకుంటాం. ఇంక అక్క వాళ్ళు అయితే ఇంకో సాంగ్ కూడా చేస్తామన్నారు. సరే చేయండి అక్క, తీస్తామన్నాము. ఇంక మొత్తం ఇంక అక్కడితో గేమ్స్ అయిపోయినాయి, డాన్స్లు అయిపోయినాయి. ఇంక ఇంటికి వెళ్దాము, ఇప్పటికీ లేట్ అయింది కదా అని అనుకుంటున్నాం. ఇంక ఈలోగా మొత్తం చుట్టూ ఉన్న మొత్తం కూడా చూపించేస్తా. ఇంక ఇంటికైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో పెద్ద దూరం ఏం లేదు, మేము భోజనాలు తిన్న ప్లేస్కి ఎగ్జిట్ గేట్కి పెద్ద దూరం ఏం లేదనమాట. సో అలా నడుస్తూ వీడియో తీస్తూ వచ్చామన్నమాట. దారిలో మళ్ళీ వాటర్, చాలా దాహం వేసి అక్కడ వాటర్ అవి కూడా తాగేసి మొత్తం మేము తెచ్చిన లగేజ్ అంతా కూడా నీట్గా సర్దేసుకుని ఇంకా వెళ్ళిపోతున్నాం. ఏ పార్క్ అయినా సరే ఈవినింగ్ 6కి 7కి క్లోజ్ చేస్తారు కదా, ఇదైతే నైట్ 11 వరకు ఉంటుందంట. మేము ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా వస్తున్నారు. అదేంటి పార్క్ క్లోజ్ టైం కదా అని అనుకున్నాను, లేదంట నైట్ 11 PM వరకు కూడా ఉంటుంది. వేదు అయితే ఫుల్ జోష్ మీద ఉంది. నేను డ్యాన్స్ చేస్తా, నాకు కూడా వీడియో తీయమంది. సో దానికి వీడియో తీస్తాను అనమాట. నైట్ అవుతున్న కొద్దీ ఇంకా లైటింగ్స్ అవి కూడా ఎక్కువ పెడుతున్నారు. పక్కనే కొంచెం చెరువు కూడా ఉందన్నమాట. అక్కడ ఆ కొండల మధ్యలో ఆ వ్యూ మొత్తం బాగుంది. ఆ గాలి కూడా చాలా చల్లగా అలా అనిపిస్తుంది. ఇంకా రిషిగాడు అయితే కొంచెం కూడా మాట వినకుండా కొండపైకి ఎక్కేసి అక్కడ నుండి జారుతున్నాడు అనమాట. ఒరే పడతావరన్నా సరే వాడు అసలు మాట వినట్లేదు. ఇంకా ఫుల్గా గేమ్స్ ఆడారు కదా, బుడ్డోళ్ళందరికీ కూడా ఆకలి స్టార్ట్ అయింది. లక్కీ ఏమో చిప్స్ తీసుకొస్తుంది, ఇప్పుడు దానికోసం కొట్టుకుంటారు వీళ్ళు. ఇంకా గేట్ దగ్గరికి కూడా వచ్చేసాము. ఇలా ఆడుతూ పాడుతూ ఇంకా పిల్లలతో మేము మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇక్కడ మెయిన్గా పిల్లలకి నచ్చడానికి ఏంటి అంటే అన్ని రకాల జంతువులు కూడా ఉన్నాయి కదా, బయట బొమ్మలు అవి కూడా. ఇక్కడ చాలా ఫోటోలు దిగారు, పిల్లలకు కూడా బాగా నచ్చింది. మొత్తం కొంతమంది అయితే బొటానికల్ గార్డెన్ మొత్తం తిరిగేసి వచ్చేసారు పిల్లలు. మా వనభోజనాలు మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.